హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనములు మనందరం కలిసి చదువుకుందాం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు ఎంతో వందనాలు. ఇక్కడికి వచ్చిన మా అందరితో నిన్ను మాట్లాడమని అడుగుతూ ఉన్నాం నాయన. మీరు మాతో మాట్లాడే ప్రతి మాట మేము వినున్నట్లుగా మా చెవులు తెరవజేయండి, గ్రహించినట్లుగా మా కన్నులు తెరవజేయండి, అర్థమగు రీతిలో మా హృదయాలను తెరవజేయమని అడుగుతూ ఉన్నాను. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతను మా అందరికీ అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాను. అట్లనే ప్రభా, నీ పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఇక్కడున్న నాకు, మాకు, మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. సో లాస్ట్ వీక్ ఏదైతే మానవుడు ఏదెను వనంలో పోగొట్టుకున్నాడో, ఏదైతే తన పాపము ద్వారా అతను లాస్ అయిపోయాడో దానిని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణము ద్వారా రెస్టోర్ చేశాడని చెప్పుకున్నాము. సో ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా ఒక బ్లూ ప్రింట్ అయితే, ఒక ఇమాజినేషన్ అయితే, అది ఒక ఛాయ అయితే, అదంతా దేవుడు తన కుమారుడైన క్రీస్తులో నుండి మనకి ఏ విధంగా రియాలిటీలోనికి తీసుకొని వచ్చాడో తెలుసుకున్నాం. సో యేసుక్రీస్తు ప్రభువారిలో మనందరము కూడా దేవుడు ఈ జనరేషన్కి మన ద్వారా రివీల్ చేయబోతున్న ఒక మిస్టరీగా మనం ఉన్నామని మాట్లాడుకున్నాం. అట్లనే దేవుడు ఈ జనరేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము ఎలాగా సొల్యూషన్స్గా ఉన్నామో తెలుసుకున్నాము. అట్లానే మనమే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిలో మిరకిల్గా ఉన్నామని చెప్పానని, ఒక అద్భుతమై ఉన్నామని తెలుసుకున్నాం. అయితే దేవుడు వీటన్నిటినీ మన జీవితంలో ప్రత్యక్షపరచడానికి, వీటన్నిటినీ చేయడానికి ఫస్ట్ మానవుడు కోల్పోయింది ఏది రెస్టోర్ చేశాడంటే, ఆయన యొక్క సన్నిధిని ఏదైతే కోల్పోయాడో దానిని ఆయన రెస్టోర్ చేయడం జరిగింది. ఆయన యొక్క రిడెంప్షన్ ప్లాన్లో ఆయన మనము పోగొట్టుకున్న ఆయన యొక్క సన్నిధిని క్యారీ చేయగలిగే ఎబిలిటీని దేవుడు తిరిగి రెస్టోర్ చేశాడు. అంతకుముందు పాత నిబంధన కాలంలో అయితే వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, లేకపోతే తరచుగా అప్పుడప్పుడు దేవుని పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చి వారితో మాట్లాడేవాడు. కానీ నూతన నిబంధనలో ఉన్న మనందరికీ, విశ్వాసులైన మనందరికీ దేవుడు ఇచ్చిన ప్రివిలేజ్ ఏంటంటే, మనము రక్షణ పొందినప్పటి నుంచి ఇటర్నిటీ వరకు, అంటే మనము పరలోకానికి దేవునితో పాటు ఉండే అంతవరకు, వెళ్ళే అంతవరకు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలోనే నివసించగలిగే ఆ ఎబిలిటీని దేవుడు రెస్టోర్ చేశాడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి వలన. సో ఎప్పుడైతే ఈ ఎబిలిటీని రెస్టోర్ చేశాడో, మనందరికీ ఈ హెబ్రీ పత్రికలో చదివిన విధముగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రెజెన్స్ని క్యారీ చేయగలిగే ఒక ప్రామిస్డ్ ప్రెజెన్స్ మనందరికీ ఉంది. సో రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి ఏంటి, దేవుని సన్నిధిని మనం క్యారీ చేస్తాము అన్న వాగ్దానం అయితే ఉంది. కానీ దేవుని సన్నిధి అంటే దేవుడు మన జీవితంలో మన ద్వారా మేనిఫెస్ట్ అవ్వడం ఎట్లాగా? మరి మేనిఫెస్టెడ్ ప్రెజెన్స్ కావాలి మనందరికీ. దేవుడు నాలో ఉన్నాడు అని నాకు తెలియడమే కాదు, నా చుట్టూతో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. నన్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏం అర్థం అవ్వాలంటే, దేవుడు నా ద్వారా నా పక్షముగా పనిచేస్తూ ఉన్నాడు అన్న ఆ మేనిఫెస్టెడ్ ప్రెజెన్స్ మనందరికీ కావాలి. ఎంతమందికి కావాలండి? మనందరికీ కావాలి. సో అసలు దేవుడు మన ద్వారా మన పక్షముగా పనిచేస్తే
ఏ విధంగా ఉంటుంది, దాని వలన వచ్చే బెనిఫిట్స్ ఏంటి? అసలు ఫస్ట్ దేవుడు మన ద్వారా మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మన యొక్క ప్రాబ్లం మనకి రెస్పాండ్ అవ్వకపోవచ్చు. మనం ఏ ప్రాబ్లంనైతే ఫేస్ చేస్తున్నామో అది మనకి భయమై ఉండొచ్చు, కానీ ఆ ప్రాబ్లంకి దేవుని యొక్క సన్నిధంటే భయము. ఆ ప్రాబ్లం ఎప్పుడైతే మన ద్వారా పనిచేస్తున్న దేవుని సన్నిధిని, మన ద్వారా పరచబడుతున్న ఆ దేవుని సన్నిధిని చూస్తుందో, ఆ ప్రాబ్లం మన నుంచి భయపడి పారిపోతుంది. మన చుట్టూతో ఉన్న పరిస్థితులు మనకి రెస్పాండ్ అవ్వకపోవచ్చు, కానీ వేటికి రెస్పాండ్ అవుతాయి అంటే మనలో ఉన్న దేవుని సన్నిధికి రెస్పాండ్ అవుతాయి. ప్రజలలో మనకి ఒక ఫేవర్, దయ ఎందుకని వారికి కలుగుతుంది అంటే, వారు మనల్ని చూసినప్పుడు ఏదో మనలో నుంచి పనిచేస్తుంది కాబట్టి వారు మన పట్ల దయ కలిగి ఉంటారు. ఏంటిది అంటే, దేవుని యొక్క సన్నిధి మన పక్షముగా పనిచేయడం వారు చూడగలిగినప్పుడు ఏం జరుగుతుందంటే, ఫేవర్ మన పక్షముగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇతరులు మన కొరకు పనిచేయడం ప్రారంభిస్తారు. మన యొక్క ప్రాబ్లమ్స్లో మనకి సొల్యూషన్స్ దొరకడం ప్రారంభిస్తాయి. మనము వేటిని చూసైతే భయపడతా ఉంటామో వాటిని ఎదుర్కోగలిగే సామర్థ్యత, వాటిని ఎదుర్కోగలిగే జ్ఞానము మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే, మనలో ఉన్న దేవుని సన్నిధి ఎప్పుడైతే మన ద్వారా మేనిఫెస్ట్ అవుతుందో అప్పుడు వాటిని జయించగలిగే కృప, వాటిని జయించగలిగే సామర్థ్యత, వాటిని జయించగలిగే విజ్డమ్, జ్ఞానము మనకి అనుగ్రహించబడుతుంది. సో అసలు ఫస్ట్ దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధి ద్వారా మనకున్న బెనిఫిట్స్ ఏంటి అంటే, నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే గదా అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. చాలమ్మా. సో మేము అందరికీ మాకు ఉన్న ఈ డిఫరెన్స్ ఎప్పుడు తెలియపరచబడుతుందంటే, నీ యొక్క సన్నిధి మాతోనే ఉన్నప్పుడు. మోషే, అట్లాగే ఏలియా, అట్లాగే పాత నిబంధన కాలంలో కొంతమంది దేవుని యొక్క సన్నిధిని ప్రత్యక్షంగా ప్రజలందరి మధ్యన మేనిఫెస్ట్ చేసిన వ్యక్తులు వీళ్ళందరూ. మీకు అందరికీ తెలుసు కదండి, ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఐగుప్తు నుంచి వారు ఆ బానిసత్వం నుంచి విడిపించబడి వారికి వాగ్దానము చేయబడిన ఆ దేశంలోనికి వారు వెళ్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి వారిని చూసి భయం వేసేసింది. రాహాబు వాళ్ళతో అంటది కదా, మాకందరికీ మిమ్మల్ని చూస్తే మా గుండెలు కరిగిపోతూ ఉన్నాయి అని చెప్తుంది. ఎందుకని వారిని చూస్తే ఆ విధంగా భయము ప్రజలందరికీ, అన్యులకి కలిగింది అంటే, వారిలో ఉన్న దేవుని శక్తిని బట్టి, వారి ద్వారా పనిచేస్తున్న దేవుని సన్నిధిని బట్టి అన్యులందరికీ కూడా వారిని చూసినప్పుడు ఒక భయం కలిగింది. వాళ్ళంటే, అమ్మో దేవుని ప్రజలు మన మధ్యకి వస్తూ ఉన్నారు, మన మధ్యలో నుంచి వెళ్తున్నారు అన్న ఒక ఫియర్ ఏర్పరచబడింది. అయితే మోషే దేవుని యొక్క సన్నిధిని అన్ని లక్షల మందిలో ప్రత్యక్షముగా చూసిన వ్యక్తి, చూపించిన వ్యక్తి. ఆయన ఏ విధంగా చూశాడంటే, దేవుని యొక్క శక్తి వారి మధ్యన, దేవుని సన్నిధి వారి మధ్యన ఉండడం వలన వారికి కొన్ని బెనిఫిట్స్ జరిగినాయి. ఎప్పుడైతే ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారో, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారో, దేవునికి బాగా కోపం వచ్చేసి దేవుడు ఏమన్నాడంటే, నేను మీతో రాను మోషే, మీకు ముందుగా నా దూతని పంపిస్తాను, నా దూతని తీసుకొని వెళ్ళండి, దూత తీసుకెళ్తాడు మిమ్మల్ని ఆ వాగ్దాన దేశంలోనికి, దూత నడిపిస్తాడు, కానీ నేను మాత్రం రాను అని చెప్తాడు. అప్పుడు మోషే ఏం చెప్తాడంటే, ప్రభువా, నీ సన్నిధి మాతో రాని ఎడల, నీ సన్నిధి మాతో పాటు రాకపోతే మమ్మల్ని తీసుకొని వెళ్ళొద్దు, ఇక్కడి నుంచి మేము రాము. మేము
ప్రత్యేకించబడిన వారమని ఎట్లాగా అర్థమవుతుంది? నీ సన్నిధి మాతో ఉంటేనే కదా అది బయలుపరచబడుతుంది. నీ సన్నిధి మాతో లేకపోతే మేము ప్రత్యేకించబడిన వారమై ఉండము. అందుకనే నీ సన్నిధి మాతో రాకపోతే గనుక మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని పోవద్దు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయితే నిర్గమకాండం 33వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. దేవుడు తన చేయి చాపి ఐగుప్తీయుల మధ్యలో నుంచి చాలా అద్భుతాలు చేసి వారందరినీ తీసుకొని వచ్చాడని, ఇశ్రాయేలీలందరినీ. సో ఐగుప్తీయులలో నుంచి, ఆ బానిసత్వము నుంచి విడిపించింది ఎవరు? దేవుని హస్తము. దేవుని హస్తము వారి పక్షముగా పనిచేసి వారిని దేవుడు బానిసత్వం నుంచి విడిపించాడు. సరే, కానీ ఇక్కడ మోషే ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని తీసుకొని వెళ్ళొద్దు ప్రభువా అంటున్నాడు. కానీ మోషే ఏమని ప్రార్థన చేయలేదు, ఏమని అడగలేదంటే, నీ హస్తము మాతో ఉంచు ప్రభువా అని ప్రార్థన చేయలేదు. ఎందుకనంటే దేవుని యొక్క హస్తము వాక్యంలో మనం ఎక్కడ చూసినా అక్కడ దేవుని యొక్క శక్తి కనుపరచబడుతుంది. దేవుని యొక్క శక్తి ఆయన యొక్క హస్తము ద్వారా బయలుపరచబడ్డం మనందరం చూస్తాం. కానీ దేవుని యొక్క సన్నిధి అంటే దేవుడే వారితో పాటు ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. దేవుడే వాళ్ళతో పాటు వెళ్తా వారికి డైరెక్షన్ ఇస్తూ ఉన్నాడు. దేవుడు కంప్లీట్గా దేవుడే వారితో పాటు ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి వారికి సహాయమై ఉన్నాడు. కాబట్టి వారు ప్రయాణిస్తున్న ఆ మార్గం అంతటిలో ఏ పోరాటం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వారికి ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటినీ వారు జయించగలిగారు. అందుకే మోషే అక్కడ నీ హస్తాన్ని మాతో పంపించమని అడగలేదు, లేకపోతే నీ దూతని పంపించమని అడగలేదు. కానీ ప్రభువా, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళదు ప్రభువా అంటున్నాడు. అంటే మోషేకి ఈ దేవుని యొక్క సన్నిధిని గూర్చిన ఒక అవగాహన ఉంది. మనందరికీ తెలియని ఒక అండర్స్టాండింగ్, దాని గురించి దేవుని యొక్క సన్నిధిని గురించిన ఒక అవగాహన మోషేకి తెలుసు. యాక్చువల్గా మోషే ప్రజలు తిరుగుబాటు చేస్తే మోషేకి బాగా కోపం వచ్చేసేది, చాలా చిరాకు వచ్చేసేది, ఫ్రస్ట్రేట్ అయిపోయేవాడు. అందుకనే దేవుడు వెళ్ళి బండతో మాట్లాడు మోషే అంటే వెళ్ళి బండను కొట్టేశాడు. తర్వాత ప్రజలు ఇతని మీద సనిగిన ప్రతిసారి మోషేకి కోపం వచ్చేసేది, చిరాకు పడిపోయేవాడు, ఇట్లా అయిపోయాడు. కానీ కొన్ని రోజులు దేవుని సన్నిధితో పాటు ట్రావెల్ చేస్తా వెళ్తా ఉన్న తర్వాత మోషేకి ఒకటి అర్థమైపోయింది. దేవుని యొక్క సన్నిధిని గురించిన ఒక అవగాహన వచ్చింది. అదేంటో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటో మోషేకి అర్థమైపోయింది. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 33వ వచనము, 32, 33 2 చదువుదామమ్మా. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. ఓకే, చాలు. సో వీరికి పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో దేవుడే వీరితో పాటు ట్రావెల్ చేస్తా వీరిని నడిపిస్తా తీసుకొని వచ్చాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధి మన జీవితంలో పనిచేయడం ప్రారంభించబడుతుందో యూ విల్ హ్యావ్ డైరెక్షన్. ఈ బెనిఫిట్స్ అన్నీ మోషేకి తెలుసు, మోషేకి అర్థమైపోయినాయి. ఇన్ని సంవత్సరాలు ఆ దేవుని సన్నిధితో ట్రావెల్ చేసినప్పుడు ఏమర్థమైందంటే, దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు మనకేం జరుగుతుందంటే మనకి డైరెక్షన్ ఉంటుంది. మనకి దేన్ని గురించిన డైరెక్షన్, కన్ఫ్యూజన్ ఉండదు. అరే ఇటెళ్దామా, వీళ్ళొకటి చెప్తున్నారు, మనం వీళ్ళ మాట తీసుకుందామా, లేకపోతే మనకే కొన్ని కన్ఫ్యూజ్డ్ ఆలోచనలు ఉంటాయి. మనకి 2 ఆలోచనలు ఉంటాయి మైండ్లో, ఇది చేద్దామా లేకపోతే ఇది చేద్దామా, లేకపోతే ఈ కోర్స్ తీసుకుందామా లేకపోతే ఈ కోర్స్ తీసుకుందామా. అట్లాగా కొన్నిసార్లు మనం ఉన్న పరిస్థితిలో ఏది చూస్ చేసుకోవాలో అర్థం కాని కొన్ని పరిస్థితుల్లో మనం చిక్కుకొని ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధి మనతో ఉంటుందో, మన పక్షముగా పనిచేస్తుందో ఏం జరుగుతుందో తెలుసా? యూ విల్ హ్యావ్ ఎ క్లియర్ డైరెక్షన్. దేవుని యొక్క మేఘము పగలు ఎప్పుడైతే ఆ మేఘము వారి పైన ఉందో, ఆ మేఘము వారికి డైరెక్షన్ చూపించింది. వారికి ట్రావెల్ చేయడానికి
ఆ గుడారము తీసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అంటే వారికి అరణ్యంలో వాళ్ళకి ఏం మ్యాప్ లేదు, లేకపోతే వారికి అరణ్యంలో ఇటు వెళ్ళాలని ఏం తెలీదు. కొన్ని లక్షల మంది వాళ్ళు దేన్ని చూసి ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోయారంటే ఆయన యొక్క మేఘమును చూసి ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోయారు వీళ్ళందరూ. 40 సంవత్సరాలు అరణ్యములో ఏ మార్గము తెలియని ప్లేస్లో వారిని నడిపించింది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. సో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి దేవుని యొక్క సన్నిధి మన పక్షముగా ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ ఎ క్లియర్ డైరెక్షన్. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. చాలమ్మా, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదును అంటే ఆయన యొక్క సన్నిధి మనతో పాటు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఎంత పెద్ద అసైన్మెంట్ ఉన్నప్పటికీ కూడా, మన పైన ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పటికీ కూడా వి విల్ హ్యావ్ రెస్ట్. అంటే మనము స్ట్రెస్లో నుండి పనిచేయము, మనము రెస్ట్లో నుండి పనిచేయడం ప్రారంభిస్తాము. స్ట్రెస్లో నుంచి ఎప్పుడు పనిచేస్తామంటే ఇన్ని పనులున్నా దానికి మనకు ఒక క్లియర్ డైరెక్షన్ లేనప్పుడు, లేకపోతే దాన్ని ఎట్లాగా హ్యాండిల్ చేయాలో అది హ్యాండిల్ చేయడానికి కావాల్సిన ఎబిలిటీ లేనప్పుడు మనం స్ట్రెస్లో నుండి పనిచేస్తాము. కానీ మనకున్న రెస్పాన్సిబిలిటీస్ని, లేకపోతే మనకున్న బాధ్యతలన్నిటినీ మనం చేయడానికి కావాల్సిన డైరెక్షన్ మనకు ఉన్నప్పుడు, అట్లానే దానికి కావాల్సిన ఎబిలిటీని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనము రెస్ట్లో నుంచి పనిచేస్తాము. సో ఎప్పుడైతే దేవుని సన్నిధి మన పక్షముగా పనిచేస్తుందో ఏం జరుగుతుందంటే ఆ డైరెక్షన్ ద్వారా, లేకపోతే దేవుడు మన పక్షముగా పనిచేయడం ద్వారా మనకి రెస్ట్ అనుగ్రహించబడుతుంది. మనం రెస్ట్లో నుంచి పనిచేయడం ప్రారంభిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ఇంకొకటి మోషే ఏం గమనించాడంటే భయంకరమైన ప్రొటెక్షన్. కీర్తనల గ్రంథము 114వ కీర్తన 1వ వచనం నుండి చదువుకుందాం. ఇశ్రాయేలు అన్యభాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. సముద్రము దానిని చూచి పారిపోయెను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. చాలమ్మా, వీరిని చూసి సముద్రము పారిపోయింది, యోర్దాను నది వెనకకు మళ్ళింది. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రెపిల్లల వలెను గంతులు వేశాను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? సముద్రము నువ్వెందుకు వెనక్కి వెళ్ళిపోయావు? యోర్దాను, నువ్వెందుకు వెనక్కి వెళ్ళిపోయావు? కొండలారా, మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా, మీరు గొర్రెపిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. సో వీరు వస్తున్న సంగతి, ఇశ్రాయేలీల పక్షముగా దేవుని యొక్క సన్నిధి చాలా టాంజిబుల్గా ఉంది. అంటే ప్రతి ఒక్కరూ అది అనుభవించి, అరే దేవుడు వీరి పక్షముగా పనిచేస్తున్నాడు అని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధముగా దేవుని సన్నిధి మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభించింది. ఎవరెవరికి అర్థమైపోయిందంటే సముద్రానికి కూడా అర్థమైపోయింది. దేవుని సన్నిధి వీరితో పాటు ఉండడం చూసి సముద్రము వెనక్కి వెళ్ళిపోయింది, యోర్దాను నది వెనక్కి వెళ్ళిపోయింది. కొండలు గుట్టలు వీరికి ఈ దేవుని సన్నిధికి రెస్పాండ్ అవ్వడం ప్రారంభించింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎప్పుడైతే రెస్టోర్ చేశాడో, ఎప్పుడైతే మనము ఆయన రక్తములో కడుగబడిన విశ్వాసులమై ఉన్నామో ఏం జరుగుతుందంటే మనలో దేవుని శక్తి ఆపరేట్ అవ్వడం, దేవుడు మన ద్వారా మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభించినప్పుడు ఏం జరుగుతుందంటే మన చుట్టూతో ఉన్న పరిస్థితులన్నిటికీ, మన చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా దేవుని యొక్క సన్నిధికి రెస్పాండ్ అవ్వడం ప్రారంభిస్తుంది. అందుకని కొన్ని పరిస్థితుల్ని చూసి మనకి భయమై ఉండొచ్చు, లేకపోతే కొన్ని పరిస్థితుల్ని చూసి ఇది వద్దు, చేయొద్దు, వదిలేద్దాం అని చెప్పి భయపడి వాటిని తప్పించుకొని పారిపోయే లాంటి పరిస్థితులు మీకు ఉండుండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధి మీ ద్వారా మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభించబడుతుందో అప్పుడేం జరుగుతుందో తెలుసా? నీ చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తము నీకు అనుకూలంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆమెన్.
ఎప్పుడైతే నీ చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ అంటే ఈ సర్వ సృష్టే కాదు, మనుషులందరూ కూడా, వారు నీ పై అధికారులు అయి ఉండొచ్చు, నీ క్రింది అధికారులు అయి ఉండొచ్చు, లేకపోతే మీ బంధువులు అయి ఉండొచ్చు, నీ స్నేహితులు అయి ఉండొచ్చు, వీళ్ళు ఎవరైనప్పటికీ కూడా వీరందరూ నీకంటే నీలో నుంచి పనిచేస్తున్న దేవుని సన్నిధికి రెస్పాండ్ అవ్వడం ప్రారంభిస్తారు. ఈ పరిస్థితులన్నీ కూడా నీలో పనిచేస్తున్న దేవుని సన్నిధికి రెస్పాండ్ అయ్యి నీకు అనుకూలముగా పనిచేయడం ప్రారంభిస్తారు. మనుషులకి నిన్ను చూసినప్పుడు నీకేదో ఒకటి చేయాలన్న దయ నీ పైన కలుగుతుంది. లేకపోతే వారు నిన్ను ఎంత తిట్టుకుంటున్నా, లేకపోతే నీకెంత వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అయినప్పటికీ కూడా వారు నీ పక్షంగా పనిచేయడం ప్రారంభిస్తారు. వారు ఎందుకు పనిచేస్తున్నారో మీకు తెలియనప్పటికీ దేవుని యొక్క సన్నిధి మీ ద్వారా పనిచేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే వారు మీకు అనుకూలముగా పనిచేయడం ప్రారంభిస్తారు. ఆమెన్, హల్లెలూయా. మీకు ఒక డివైన్ ప్రొటెక్షన్ కలుగుతుంది. చుట్టూత 91వ కీర్తనలో ఒక మాట ఉంటుంది కదండి, నా పక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నా యొద్దకు రాదు. అంటే 11,000 మంది నీ పక్కన కూలిపోయారు, వారికి అందరికీ జరిగినాయి. ప్రతిసారి ఎవ్రీబడి అనుకుంటా ఉంటాము. ఇట్ హ్యాపెన్ టు ఎవ్రీబడి, బట్ యు ఆర్ నాట్ ఎవ్రీబడి. మీరు అందరూ కాదు. వారందరూ పడిపోవచ్చు, వారందరూ నాశనం అయిపోవచ్చు. నీ పక్కన ఎవరికి ఎలాంటి హాని జరిగినప్పటికీ కూడా ఆ హాని నీకు జరగదు. ఎందుకనంటే దేవుని సన్నిధి నీలో నుంచి పనిచేస్తుంది కాబట్టి, దేవుని సన్నిధి నీ ద్వారా మేనిఫెస్ట్ అవుతుంది కాబట్టి అటువంటివి నీకు మాత్రం జరగవు. ఎంతమందికి ఏమైనా జరగనివ్వండి, కానీ మీకు మాత్రం ఎటువంటి హాని జరగకుండా మీరు సేఫ్గా సురక్షితంగా వాటిలో నుంచి బయటకు వచ్చేస్తారు. ఎందుకనంటే దేవుని సన్నిధి మీ పక్షముగా పనిచేస్తుంది కాబట్టి. ఇవన్నీ ఎప్పుడైతే మోషే ఇవన్నీ చూసినప్పుడు ఏం జరిగిందంటే మోషేకి అర్థమైపోయింది, అరే దేవుని సన్నిధి మాతో ఉంటే మేము ఏ పరిస్థితులనైనా హ్యాండిల్ చేయగలం. నా ఎదుట ఎటువంటి పెద్ద సవాలు నా ఎదుట ఉన్నప్పటికీ కూడా వీటన్నిటినీ నేను హ్యాండిల్ చేయగలను. నన్ను వేరే వాళ్ళ నుంచి ఏది డిఫరెన్షియేట్ చేస్తుంది అంటే, వారికి నాకు మధ్యన ఏది వ్యత్యాసం కలుగు చేస్తుంది అంటే, దేవుని సన్నిధి నా ద్వారా పనిచేసినప్పుడు, దేవుని సన్నిధి నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నాకు పక్కన వాళ్ళకి మధ్యన ఒక వ్యత్యాసము కలుగు చేస్తుంది. అందుకే ఇదే కదా ప్రభువా, నీ సన్నిధే కదా వారికి మేము ప్రత్యేకింపబడిన వారమని తెలియజేస్తుంది. అందుకనే నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించొద్దు ప్రభువా అని చెప్పానని మోషే అడుగుతూ ఉన్నాడు. అయితే నూతన నిబంధనకు వచ్చేసేపాటికి, నూతన నిబంధనలో ఉన్న మనందరము కూడా, యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడుగబడిన మనందరము కూడా ఆయన యొక్క సన్నిధిని అనుభవించడం, ఆయన యొక్క సన్నిధి మన పక్షముగా మేనిఫెస్ట్ అవ్వడం దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా చాలా 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 క్లియర్గా, చాలా నీట్గా, చాలా వెల్ డిజైన్డ్, ఆర్కెస్ట్రేటెడ్ అనమాట. దేవుడు ఎంత చక్కగా ప్రతిదాన్ని నియమిస్తాడంటే ఏది కూడా ఎంత మాత్రము దాంట్లో నుంచి తప్పిపోదు. ఓన్లీ మానవుడు ఒక్కడే తన సొంత ఆలోచన ప్రకారము, తన సొంత చిత్తానుసారంగా పాపంలో పడిపోయాడు. మీరు ఎప్పుడైనా పొద్దున్న లేచినప్పుడు సూర్యోదయం కలగకుండడం మీరు ఎప్పుడైనా చూసారా? రాత్రి చీకటి పడకపోవడం ఎప్పుడైనా చూసారా? పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు ఒక నియమము, అంటే వాటికి ఒక ప్లాన్, ఒక డిజైన్ ఇచ్చాడు. అదే ప్రకారము భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అట్లానే జరుగుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో కూడా ప్రతి చిన్న డీటెయిల్ దేవుడు దీంట్లోకి ఎందుకు అలౌ చేశాడంటే, ఈ రోజున రక్షణ పొందిన విశ్వాసులైన మనందరి కొరకు దేవుడు దీన్ని మన కొరకు అలౌ చేశాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. చాలమ్మా. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆయన యొక్క రక్తములో మనలను కడిగి మనలని
ప్రత్యేకించి మనలను రక్షించాడో ఏం జరిగిందంటే, దేవుడు మనతో పాటు ఆయన యొక్క సన్నిధిని క్యారీ చేసే ఎబిలిటీని మనకి రెస్టోర్ చేయడమే కాదు, ఆయన మన యొక్క ప్లేస్ని, మనము ఏ స్థానాన్నైతే పోగొట్టుకున్నామో దానిని దేవుడు రెస్టోర్ చేశాడు. మన యొక్క స్థానం ఏంటో తెలుసా? విశ్వాసులైన ప్రతి ఒక్కరికి, అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో కడుగబడి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరి యొక్క స్థానం ఏంటో తెలుసా? దేవుని దగ్గర మనము రాజులమై ఉన్నాము, ఇంకొకటి యాజకులమై ఉన్నాము. సో మీరు ఇదంతా చాలాసార్లు వినుండొచ్చు, మనము రాజులమై ఉన్నాము. సో దేవుని కింగ్డంలో, దేవుని రాజ్యంలో మనం రాజులము కాబట్టి వీ హ్యావ్ సో మచ్ అథారిటీ, దేవుడు మనకిచ్చిన అథారిటీ ఇది అని చెప్పి చాలాసార్లు మనం దాన్ని ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేసి ఉంటాము. లేకపోతే ఇవన్నీ మనకు తెలుసు, కానీ మనం చాలాసార్లు నెగ్లెక్ట్ చేసేది ఏంటో తెలుసా? మనము దేవుని సన్నిధిలో యాజకులమై ఉన్నాము అన్నది కూడా చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తాం. అవునా కాదండి? చాలాసార్లు మనం నెగ్లెక్ట్ చేసే టాపిక్ ఇది. మనము దేవుని సన్నిధిలో, దేవుడు మనల్ని ఎప్పుడైతే రెస్టోర్ చేశాడో, అంటే దేవుడు ఫస్ట్ ఆదాముని సృష్టించినప్పుడు ఆదాముని ఓన్లీ కింగ్గానే కాదు, దేవుడు ఆదాముకి ఇచ్చిన పొజిషన్ ఏంటంటే యాజకునిగా కూడా ఒక పొజిషన్ ఉంది. అందుకనే అతను ఎప్పుడైతే పాపము చేశాడో, పాపంలో పడిపోయాడో, అతను ఏం పోగొట్టుకున్నాడంటే ఈ యాజకత్వమును పోగొట్టుకున్నాడు, అట్లానే రాజుగా ఉండే ప్లేస్ని పోగొట్టుకున్నాడు. దేవుడు ఆయన కుమారుని పంపి మనందరినీ రక్షించినప్పుడు మన యొక్క ప్లేస్ని, మన యొక్క పొజిషన్ని రెస్టోర్ చేశాడు. ఎప్పుడైతే మన యొక్క ప్లేస్ అండ్ మన యొక్క పొజిషన్ రెస్టోర్ చేయబడిందో, అప్పుడు దేవుడు మనకి అనుగ్రహించిన ఆ అథారిటీని వినియోగపరచగలిగే స్థానములో మనం ఉంచబడి ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ స్థానంలో ఉన్నామో, సో దేవుడు ప్రతిదీ చాలా, ఎవ్రీ చిన్న డీటెయిల్ కూడా చాలా చక్కగా ఈ బైబిల్ గ్రంథంలో ఉంచాడని చెప్పాను కదా. మీకు అందరికీ తెలుసా, హీబ్రూ లాంగ్వేజ్, హెబ్రీ భాష అనేది ప్రతి ఒక్క ఆల్ఫాబెట్కి ఒక డిజిట్ ఉంటుంది. ఈ హెబ్రీ భాషకి మాత్రమే ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఎవ్రీ ఆల్ఫాబెట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎ నంబర్. 1 2 3 4 5 6 7 8 9 10, తర్వాత 20 30 40 50 60 70 80 90 100, తర్వాత 200 300 400, అక్కడి వరకే ఉన్నాయి ఆల్ఫాబెట్స్ హెబ్రీ భాషలో. అయితే ప్రతి ఒక్క ఆల్ఫాబెట్కి ఒక న్యూమరికల్ వాల్యూ ఉంది కదా. ప్రతి నెంబర్ దానికి ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది. ప్రతి నెంబర్కి కూడా ఒక మీనింగ్ ఉంటుంది. మీకు తెలుసు కదా, 5 అనేది ఇట్ ఈస్ ఎ నెంబర్ ఆఫ్ గ్రేస్ అంటారు, తెలుసా? 5 అనేది ఇట్ ఈస్ ఎ నెంబర్ ఆఫ్ గ్రేస్, ఇట్ ఈస్ ఎ నెంబర్ ఆఫ్ ఫేవర్ అంటారు. అట్లాగే 7 అది ఇట్స్ గాడ్స్ నెంబర్ అంటారు, మీకు అందరికీ తెలుసు కదండి. సో గాడ్స్ నెంబర్ అంటే దేవుని యొక్క పర్ఫెక్షన్కి, దేవుని యొక్క కార్యములకు, అది దేవుని యొక్క హోల్నెస్, దేవుని యొక్క కంప్లీషన్కి గుర్తు. దేవుని యొక్క పర్ఫెక్షన్లో మరణం ఉంటుందా? మరణం ఉండదు. దేవుని యొక్క కంప్లీట్నెస్లో, దేవుని యొక్క హోల్నెస్లో లేమి ఉంటుందా? బాధ ఉంటుందా? రోగం ఉంటుందా? మరణం ఉంటుందా? ఏది ఉండదు. మీకు తెలుసు కదా, మీకు అందరికీ హానోకు గురించి తెలుసు కదండి. హానోకు ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుదాం. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. చాలమ్మా. హనోకు దేవునితో నడుస్తూ ఉన్నాడు కనుక, దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. మీకు ఒక విషయం తెలుసా, హానోకు ఆదాము మొదలుకొని 7th జనరేషన్. హీఈస్ ద 7th జనరేషన్ ఫ్రమ్ ఐడమ్. సో 7 ఈజ్ ద నెంబర్ ఆఫ్ గాడ్స్ పర్ఫెక్షన్. గాడ్స్ పర్ఫెక్షన్లో డెత్ అనేది ఉండదు. అందుకే హానోకు మరణము చూడకుండా దేవునితో పాటు నడుచుకుంటా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆమేన్. హానోకు 7వ తరం అని చెప్పానని బైబిల్లోంచి ఇంకొక వచనం చూపించిన. సరే, హానోకు చేసిన పరిచర్య ఏంటి? హానోకు ఏం చేశాడు? హానోకు మినిస్ట్రీ చూపించిన. యూదా పత్రిక 14-15 వచనములు కలిసి ఉన్నాయి, చదువుకుందాం.
ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఇదిగో అందరికినీ తీర్పు తీర్చుటకును వారిలో అందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు సో హానోకు టైంలో అతనున్న ఆ జనరేషన్లో ఆయన రాబోతున్న దేవుని గురించి, దేవుని యొక్క రాకడను, రెండవ రాకడను గురించి చెప్తా ఆయన యొక్క రైచియస్నెస్ గురించి ప్రీచ్ చేస్తూ ఉన్నాడు. సో హిస్ జాబ్ ఈజ్ ఎ ప్రీస్ట్లీ జాబ్. ఆ టైంలో హానోకు చేసిన పరిచర్య ఏంటంటే హీఈస్ ఎ ప్రాఫిట్ అండ్ ఆల్సో హీఈస్ ఎ ప్రీస్ట్. ఆయన చేసిన పరిచర్య ఒక ప్రీస్ట్లీ జాబ్ చేశాడు ఆయన. సో ఎప్పుడైతే ఈ హానోకు దేవునితో ఒక సహవాసాన్ని కలిగి ఉన్నాడో, దేవునితో కలిగి ఉన్న ఆ ఇంటిమెసీని బట్టి హీఈస్ ద 7th జనరేషన్ ఫ్రమ్ యాడమ్. ఆదాము నుంచి 7వ తరము వాడైన హానోకు జీవితంలో దేవుని యొక్క పర్ఫెక్షన్ని బట్టి, దేవుని యొక్క స్పిరిచువల్ పర్ఫెక్షన్ అండ్ హోల్నెస్ అండ్ కంప్లీషన్, వీటన్నిటిని బట్టి హానోకు మరణము చూడకుండా వెళ్ళిపోయాడు పరలోకానికి. మీకు అందరికీ ఇంకొక విషయం చెప్పనా, లూకా సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి వంశావళి ఉంటుంది, రికార్డ్ చేయబడి ఉంది. ఆ వంశావళి ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు హీ ఈజ్ ద 77th జనరేషన్ ఫ్రమ్ యాడమ్. ఆదాము నుంచి 77వ తరము యేసుక్రీస్తు ప్రభువారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణమును దాటేసి, లేకపోతే మరణములోనికి వెళ్ళకుండా ఆయన పరలోకానికి వెళ్ళిపోలేదు. కానీ నీ కొరకు, నా కొరకు, ఇక్కడున్న మనందరి కొరకు, మనందరినీ రక్షించడానికి ఆయన ఏం చేశాడంటే ఆ మరణాన్ని జయించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆయన మరణాన్ని జయించి పరలోకానికి వెళ్ళిపోయాడో, ఆయన యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనము మరణాన్ని జయించి మనం పరలోకానికి వెళ్ళగలుగుతాము. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క రెస్టోరేషన్ ప్లాన్లో దేవుడు మనందరి పైన ఉన్న ఆ మరణాన్ని, పాపము వలన వచ్చు జీతము మరణము, ఆ మరణాన్ని ఏ విధంగా విరగొట్టేశాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఆయన ఏం చేశాడంటే మనందరము కూడా ఆయనతో పాటు మరణాన్ని జయించి పరలోకానికి వెళ్ళిపోవు రీతిలో ఆయన ఒక మార్గాన్ని స్థిరపరిచేశాడు. ఆమెన్. హల్లెలూయా. సో దేవుని యొక్క రెస్టోరేషన్ ప్లాన్లో ఏం జరిగిందంటే ఆయన మన పైన ఉన్న ఈ కర్స్ని బ్రేక్ చేసేసాడు, కంప్లీట్గా వీటన్నిటిని రిమూవ్ చేసేసాడు, మన యొక్క స్థానాన్ని దేవుని సన్నిధిలో రెస్టోర్ చేశాడు. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మరి దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ప్లేస్ ఏంటి? దేవుని సన్నిధి మన పక్షముగా మేనిఫెస్ట్ అవ్వాలి అంటే మన యొక్క ప్లేస్ ఏంటి? మనం ఎప్పుడైతే మన యొక్క పొజిషన్ని, మన యొక్క ప్లేస్ని మనం తీసుకుంటామో అప్పుడు దేవుని సన్నిధి మన పక్షముగా మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభించబడుతుంది. ఆమెన్. హల్లెలూయా. క్లియర్గా ఉందండి ఇప్పటివరకు చెప్పిందంత అర్థమైందా? సో ఎప్పుడైతే ఆ స్థానాన్ని రెస్టోర్ చేసుకుంటామో, ఎప్పుడైతే క్రీస్తులో దేవుడు మనకిచ్చిన స్థానానికి మనం ఆ ప్లేస్ని, ఆ పొజిషన్ని తీసుకుంటామో, ఏంటి ఆ ప్లేస్ ఏంటి? దేవుడు మనకిచ్చిన ప్లేస్ ఏంటి? మనము రాజులముగా ఉండుటకు ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో మనల్ని కడిగాడు. రెండవది, మనము ఆయనకు యాజకులుగా ఉండునట్లుగా ఆయన మనల్ని రెస్టోర్ చేశాడు. ఆమెన్. హల్లెలూయా. దేవుని యొక్క ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి మన ద్వారా ఎప్పుడు బయలుపరచబడుతుందంటే మనము ఈ ప్లేస్ని, ఈ పొజిషన్ని తీసుకున్నప్పుడు. అంటే మనము ఎప్పుడైతే యాజకులుగా పనిచేయడం ప్రారంభిస్తామో, ఎప్పుడైతే మనము రాజులముగా పనిచేయడం ప్రారంభిస్తామో అప్పుడు దేవుని యొక్క సన్నిధి మన జీవితంలో మన ద్వారా మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభించబడుతుంది. ఆమెన్. హల్లెలూయా. సో దేవుని యొక్క సన్నిధిని ఇంకా భయంకరంగా, ప్రత్యక్షంగా, కల్లారా అందరికీ చూపించిన ఇంకొక వ్యక్తి ఏలియా. మీకు అందరికీ ఏలియా గురించి తెలుసు కదండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం.
అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్పీయుడును అయిన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చాలమ్మా. సో బైబిల్లో ఫస్ట్ ఏలియా గురించి చెప్పబడిన వచనం ఇదే. ఏలియా యొక్క మినిస్ట్రీ స్టార్ట్ అయిందే ఇక్కడ. ఫస్ట్ వచనంలోనే ఏలియా యొక్క ఎర్లీ డేస్ కానీ, లేకపోతే ఏలియా ఎక్కడ పుట్టాడో ఏంటో అవి ఏమీ చెప్పబడలేదు. కానీ ఏలియా గురించి రికార్డ్ చేయబడిన ఫస్ట్ వచనంలో ఏమనుందంటే, నేను ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక. అంటే ఏలియాకి ఒక విషయం తెలుసు ఏంటంటే, దేవుని సన్నిధి ఏంటో ఏలియాకి తెలుసు. దేవుని సన్నిధిలో నిలవబడ్డం అంటే ఏంటో తెలుసు. దేవుని సన్నిధి ఏ విధముగా మేనిఫెస్ట్ అవుతుందో ఏలియాకి తెలుసు. దేవుని సన్నిధిని ప్రజలందరికీ ఏ విధంగా కనుపరచాలో ఏలియాకి తెలుసు. దేవుని సన్నిధి యొక్క అవగాహన, అంటే దేవుని గురించిన ఒక అవగాహన ఏలియాకి ఉంది. అందుకని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా వచ్చి రాజు యొక్క సన్నిధికి వచ్చేసి డైరెక్ట్గా ఒక్క మాట చెప్పేసి వెళ్ళిపోయాడు, నా మాట ప్రకారము కాక అని ఎప్పుడైతే చెప్పాడో, అంటే దేవుని సన్నిధిలో నీవు నిలవబడి ఉన్నప్పుడు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, నువ్వు ఏది చెప్తే ఏది మాట్లాడితే అది జరుగుతుంది. ఆమెన్. నువ్వు చెప్పిన మాట ప్రకారము కాక ఇంకొకటి జరగదు. సో నేను ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు మీకు వర్షం పడదు అని చెప్పాడు. సో 3.5 సంవత్సరాల వరకు దేశంలో వర్షం లేదు, కరువుకి గురైపోయారు వారు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత ఏలియా ఎక్కడున్నాడో ఎత్తుక్కొని తీసుకొని వచ్చి, ఏలియా మా కోసం ప్రార్థన చెయ్యి, జనాలు చచ్చిపోతున్నారు అని మళ్ళీ ఆయన్ని బతిమలాడుకొని ఏలియా ప్రార్థన చేసిన తర్వాతే ఆ దేశం పైనకి వర్షం కురిపించబడింది. ఆమెన్. సో ఏలియా చాలా అద్భుతాలు చేశాడు, ఇవన్నీ మనకు తెలుసు. ఆ తర్వాత సారెపత్తు విధవరాల గురించి తెలుసు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఆమె బుడ్డులో నూనె అయిపోలేదు, తొట్టిలో పిండి అయిపోలేదు. ఇంకొక అద్భుతం కూడా చేశాడు సారెపత్తు విధవరాల జీవితంలో. అదేంటంటే వాళ్ళ కొడుకు చనిపోతాడు, వాళ్ళ కొడుకుని తిరిగి బ్రతికిస్తాడు ఏలియా. ఇట్లాగా ఆ తర్వాత మళ్ళా వెళ్ళిపోతూ ఉంటే ఓబద్యాకు కనిపిస్తాడు అరణ్యంలో. నేను ఇక్కడ ఉన్నానని రాజుకు చెప్పు అంటే, ఓబద్యా నేను చెప్పను, నాకు చాలా భయం, నువ్వు యెహోవా ఆత్మ నిన్ను ఎక్కడికి కుంచిపోతుందో నాకు తెలీదు అంటాడు. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఇవన్నీ ఏలియాకి తెలుసు. ఇవన్నీ ఏలియా ఏ విధంగా చేయగలుగుతాడు అంటే, ఏలియాకి దేవుని సన్నిధిని గురించిన ఒక అవగాహన ఉంది. ఈ దేవుని సన్నిధి ఆయన ఎట్లాగా తన జీవితంలో ఎట్లాగా మేనిఫెస్ట్ అవుతుందో, ఎట్లాగా మేనిఫెస్ట్ చేయగలడో తెలుసు. అయితే ఇది తన జీవితంలో ఏ విధంగా మేనిఫెస్ట్ అవ్వగలుగుతుందో ఆ యొక్క సీక్రెట్ ఏలియాకి ఎట్లా తెలుసు అంటే, ఒకసారి కర్మేలు పర్వతం మీదకి బయలు ప్రవక్తలందరినీ పిలిచాడు. 18వ అధ్యాయము 21వ వచనం చదువమ్మా. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వాడిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి. చాలమ్మా. సో ఆ పర్వతం మీదకి ప్రజలందరినీ పిలిచాడు. ఈ ప్రజలందరూ అప్పటిదాకా 2 డైరెక్షన్స్, 2 తలంపుల మధ్యలో నలిగిపోతూ ఉన్నారు. అటా ఇటా ఏం చేద్దాం, అటు వెళ్తామా ఇటు వెళ్తామా, ఒక డైరెక్షన్ లేకుండా ఒక కన్ఫ్యూజన్లో బ్రతుకుతున్న ప్రజలందరూ. వీళ్ళందరినీ పిలిచి, ఎన్నాళ్ళ వరకు ఇట్లా ఉంటారు, బయలు దేవుడైతే బయలుకి మొక్కండి, యెహోవా దేవుడైతే యెహోవాకు ఆరాధన చేద్దాం ఇప్పటి నుంచి అని చెప్పి వాళ్ళందరినీ పిలిచాడు. ఒకసారి పిలిచినప్పుడు ఏం జరిగిందంటే, మీరు మీ ప్రార్థనలు మీరు చేసుకోండి, నేనైతే యెహోవా నామమును బట్టి నేను ప్రార్థన చేస్తానని చెప్పాడు. 30వ వచనంకి వచ్చేద్దాం. అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై. చాలమ్మా ఒకసారి. అతడు
ప్రజలందరినీ పిలిచాడు. వాళ్ళకు ఫస్ట్ టైం ఇచ్చేశాడు. మీ బయలు ప్రవక్తలందరినీ మీరు చేయండి, మీరు చేసే అన్నీ మీరు చేయండి, ఫస్ట్ మీది అయిపోయిన తర్వాత నేను చేస్తాను అన్నాడు. వాళ్ళు పొద్దున మొదలుకొని సాయంత్రం వరకు వాళ్ళు చాలా చేశారు. పాటలు పాడారు, నాట్యం ఆడారు, గిఫ్ట్స్ ఇచ్చారు, బలి ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ సాయంత్రం వరకు ఏం రెస్పాన్స్ లేదు. ఇంకా అయిపోయిన తర్వాత ఏలియా అన్నాడు, అయిపోయింది కదా, డే అంతా మీకు టైం ఇచ్చేసాను, తీసుకున్నారు కదా, సరే ఇప్పుడు రండి, నా దగ్గరికి రండి అని చెప్పాడు. ప్రజలందరినీ పిలిచి ఏలియా అక్కడ ఏం చేస్తున్నాడంటే, అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, ఆ ఏలియా ఏం చేయడానికి ప్రారంభించాడంటే పడద్రోయబడిన ఆ బలిపీఠమును కట్టడానికి ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ బలిపీఠమును బాగు చేశాడో అప్పుడు వెంటనే ఏం జరిగిందంటే యెహోవా వాక్కు ప్రత్యక్షమై కనిపించిందండి. ఒకసారి అందరం కలిసి చదువుదాం. యెహోవా వాక్కు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు ప్రత్యక్షమై. యెహోవా వాక్కు ఎప్పుడు ప్రత్యక్షపరచబడిందంటే, ఈ బలిపీఠము, పడద్రోయబడిన బలిపీఠము ఎప్పుడైతే బాగు చేశాడో అప్పుడు దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమై అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ప్రారంభించాడు. అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుడు మన ద్వారా ఎప్పుడు మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభిస్తాడంటే, దేవుడు మన ద్వారా ప్రజలందరికీ అర్థమగు రీతిలో ఎప్పుడు పనిచేయడం ప్రారంభిస్తాడంటే, మన యొక్క బలిపీఠము రెస్టోర్ చేయబడినప్పుడు ఆయన మన ద్వారా పనిచేయడం ప్రారంభిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుడు మీ ద్వారా పనిచేయాలని ఎవరైనా అనుకుంటున్నారా? దేవుడు నా జీవితంలో నా ద్వారా దేవుని సన్నిధి మేనిఫెస్ట్ అవ్వడం నేను చూడాలనుకుంటున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ పక్కన వాళ్ళని అడగండి, డూ యూ వాంట్ టు మేనిఫెస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? డూ యూ వాంట్ టు మేనిఫెస్ట్? అడగండి. దేవుని సన్నిధి మీ జీవితంలో మేనిఫెస్ట్ అవ్వడము, ప్రత్యక్షంగా కనపరచబడము నీవు చూడాలనుకుంటున్నావా? రిపేర్ యువర్ ఆల్టర్. ఎప్పుడైతే నీ యొక్క ప్రార్థన బలిపీఠము బాగుపరచబడుతుందో, దాన్ని ఎప్పుడైతే బాగు చేస్తావో ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు నిన్ను రెస్టోర్ చేశాడు కదా. ఏ పాపం అయితే, ఏ వ్యాధి అయితే, లేకపోతే ఏ సిక్నెస్, ఏమి లేమి, లేకపోతే నిన్ను ఒక భయంలో, బంధకంలో ఉంచేసిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని జయించి నీవు ఎప్పుడు బయటికి వస్తావంటే, దేవుని సన్నిధి నీ పక్షంగా ఎప్పుడు మేనిఫెస్ట్ అవుతుందంటే, నీ యొక్క ప్రార్థన బలిపీఠమును నీవు బాగు చేసినప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రత్యక్ష సన్నిధి మేనిఫెస్ట్ అవడం నువ్వు చూడగలుగుతావు. ఆమెన్, హల్లెలూయా. సో లాస్ట్ వీక్ అందరూ చాలా హ్యాపీ అయిపోయారు. యు ఆర్ ఎ మిరకల్ అండ్ ప్రోగ్రెస్ అంటే చాలా హ్యాపీ అయిపోయారు. బట్ ద ప్రాసెసింగ్ పాయింట్ ఈజ్ ఎట్ ద ఆల్టర్. చెప్పండి మీ పక్కన వాళ్ళకి, డూ యూ వాంట్ టు బికమ్ ఎ మిరకల్? అడగండి. మీరు అద్భుతముగా మార్చబడాలనుకుంటున్నారా? దేవుని సన్నిధిలో మీరు అద్భుతమై ఉండాలనుకుంటున్నారా? దేవుడు మీ పక్షముగా పనిచేయడం చూడాలనుకుంటున్నారా? బట్ ద ప్రాసెసింగ్ పాయింట్ ఈజ్ ఆల్టర్. దేవుడు మనకిచ్చిన అధికారమును మనము ఎక్కడ వినియోగపరచగలుగుతామంటే, మన యొక్క బలిపీఠము ఎప్పుడైతే బాగు చేయబడుతుందో అప్పుడు. సరే, ఇదంతా బాగానే ఉంది. కానీ దేవుడు ఆయన కుమారుని బట్టి మనల్ని రెస్టోర్ చేసినప్పుడు, మనల్ని పాపము నుంచి రక్షించినప్పుడు మన యొక్క పొజిషన్ని రెస్టోర్ చేశాడని చెప్పాను కదా. మన యొక్క పొజిషన్ ఏంటి? రాజులము, మనందరము యాజకులమై ఉన్నాము. ఓకే, రాజు యొక్క పనేంటి? రాజు రూల్ చేస్తాడు. రాజుకి అధికారము అనుగ్రహించబడి ఉంది. రాజుకి అతని యొక్క సరిహద్దు, అతని రాజ్యం యొక్క సరిహద్దు ఎంతవరకు ఉంటుందో వాటన్నిటినీ రూల్ చేయగలిగే ఎబిలిటీ, వాటన్నిటినీ రూల్ చేయగలిగే అథారిటీ ఎవరికి ఉంటుంది? రాజుకుంటుంది. ఓకే, రాజు యొక్క డ్యూటీ మనకు క్లియర్గా ఉంది. మరి యాజకుని పని ఏంటి? యాజకుని డ్యూటీ ఏంటి? యాజకుని డ్యూటీ ఏంటో తెలుసా? యాజకుడు దేవునితో సహవాసము కలిగి ఉండాల్సిన వ్యక్తి. యాజకుడు దేవుని యొక్క చిత్తము ఈ భూమి మీద నెరవేర్చబడినట్లుగా చేయాల్సిన వ్యక్తి యాజకుడు. ఆమెన్, హల్లెలూయా. ఎప్పుడైతే
మనము రక్షణ పొందిన ప్రతి వ్యక్తి మనము యాజకునిగా దేవుని ఎదుట, మన బలిపీఠం ఎదుట మన యొక్క స్థానాన్ని మనము తీసుకుంటాము. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క సన్నిధి మన పక్షముగా మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభించబడుతుంది. ఆమెన్, హల్లెలూయా. దేవుని ఎదుట యాజకునిగా మనం పనిచేయడం అంటే దేవునితో ఒక సహవాసము కలిగి ఉండడము, దేవునితో ఒక ఇంటిమసీ కలిగి ఉండడము, దేవుని యొక్క చిత్తము ఈ భూమి మీద నెరవేరునట్లుగా మనం చూడడము. దేవుని యొక్క చిత్తము ఈ భూమి మీద ఏ విధంగా నెరవేర్చబడుతుందంటే మనము ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ ఆల్టర్ని రిపేర్ చేస్తూ ఉన్నాము. మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి ప్రారంభిస్తామో మన కుటుంబం పైన వ్యతిరేకముగా పనిచేస్తున్న చాలా 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 భయంకరమైన దురాత్మల సమూహాన్ని వాటితో మనలో ఉన్న దేవుని సన్నిధి డీల్ చేయడం ప్రారంభిస్తుంది. ఆమెన్. ఎప్పుడైతే మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మన యొక్క బలిపీఠాన్ని మనం సిద్ధపరచుకుంటామో, దాన్ని ఎప్పుడైతే ఆ ఆల్టర్ని రిపేర్ చేస్తామో మనం ఏం చేస్తున్నామంటే అక్కడ దేవుడు మన పక్షముగా పనిచేసే ఒక ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేస్తూ ఉన్నాము. మీకు అందరికీ పరలోక ప్రార్థన వచ్చు కదండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నెక్స్ట్ నీ రాజ్యం వచ్చును గాక, తర్వాత నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్న ప్రకారము భూమి మీదను నెరవేరును గాక. అవును కదా. సో దేవుని యొక్క రాజ్యము ఈ భూమి మీద ఎప్పుడు పనిచేస్తుందంటే ఆయన యొక్క చిత్తము పరలోకంలో ఏమై ఉందో అది భూమి మీద కూడా నెరవేర్చబడుచున్నప్పుడు అప్పుడు ఆయన యొక్క సన్నిధి మన ద్వారా మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభిస్తుంది. ఆమెన్, హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుందంటే మనము యాజకునిగా మన యొక్క పొజిషన్ని తీసుకున్నప్పుడు, యాజకునిగా ఉండే ప్లేస్ని దేవుడు రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి అనుగ్రహించాడు. ప్రతి వ్యక్తికి దేవుడు ఇచ్చిన ఆ యొక్క ప్రివిలేజ్ ఏంటంటే మనందరము కూడా రాయల్ ప్రీస్, అంటే రాజులము యాజకులమై ఉన్నాము. మనము ఎప్పుడైతే యాజకునిగా మన యొక్క పొజిషన్ని తీసుకుంటామో, మన కుటుంబంలో మనం ఎప్పుడైతే యాజకునిగా మన యొక్క పొజిషన్ని తీసుకుంటామో దేవుడు మన కుటుంబంలో పనిచేయనట్లుగా ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తూ ఉన్నాము. సో ఎప్పుడైతే మనం ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేశామో దేవుడు మన పక్షముగా పనిచేయడం ప్రతి ఒక్కరూ చూస్తారు. ఆమెన్, హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యక్ష సన్నిధి మన పక్షముగా పనిచేయడం అందరూ గ్రహించినట్లుగా, అందరికీ అర్థమగు రీతిలో దేవుడు ప్రతి ఒక్కరికి బయలుపరుస్తాడు. ఇటువంటి అద్భుతములు, ఇటువంటి అద్భుత కార్యములు, అరే మాకందరికీ జరగని కార్యములు వీరి జీవితంలో ఎట్లాగా జరుగుతున్నాయి. అరే మేము సేమ్ స్కూల్లోనే చదివాము, లేకపోతే మేము సేమ్ ఆఫీస్లోనే కలిసి పనిచేసాము, మాకు ఈ విధమైన ఎక్స్పోజర్, మాకు ఈ విధమైన జ్ఞానము, ఈ విధమైన ఐడియాస్ మాకు లేవే, వీరికి ఎట్లాగో వచ్చినాయి, వీరు ఏ విధంగా ఇటువంటి జ్ఞానము, ఇటువంటి తెలివితేటలు, ఇట్లాగా ఏ విధంగా వీరు పని చేయగలుగుతున్నారు అంటే అది దేవుని సన్నిధి మన జీవితంలో మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభించబడ్డమును బట్టి మనము ఇతరులకు మనకి ఒక డిఫరెన్సియేషన్, అంటే వారికి మనకి ఉన్న ఒక వ్యత్యాసము బయలుపరచబడుతుంది. ఆమెన్, హల్లెలూయా. మీరందరూ కూడా క్రీస్తు యొక్క మర్మమై ఉన్నారు అని చెప్పాను కదా లాస్ట్ వీక్. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. ప్రతి మనుష్యుని క్రీస్తు చాలమ్మా. సో యు ఆర్ ఎ మిస్టరీ దట్ ఈస్ టు బి రివీల్డ్ బై క్రైస్ట్ అని చెప్పాను కదండి లాస్ట్ వీక్. నౌ దట్ మిస్టరీ ఇన్ యూ విల్ బీ రివీల్డ్ at the place of altar. Amen, హల్లెలూయా. దేవుడు మీలో ఉంచిన ఆ మర్మము, దేవుని యొక్క డిపాజిట్ ఏదైతే ఉందో అది ఎక్కడ మీ ద్వారా బయలుపరచబడుతుందంటే అది మీ యొక్క ప్రార్థన బలిపీఠము దగ్గర అది బయలుపరచబడుతుంది.
హల్లెలూయా, ఆమేన్. మీకు అందరికీ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీలో 80% మంది నేను అనను, 90% అని నేను అనను, కానీ మీలో ప్రతి ఒక్కరికి 100% అందరికీ కొన్ని ఐడియాస్ ఉంటాయి. ఇట్లా చేద్దాము, లేకపోతే కొన్ని బిజినెస్ ఐడియాస్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ హృదయంలో ఇంట్రెస్ట్ అయిన కొన్ని పనులు మీకు ఉండుండొచ్చు. అవునా కాదా అండి? ఇక్కడ చాలామందికి మీరు చేస్తున్న జాబ్స్ కాకుండా, మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో అది కాకుండా మీకు మీ మైండ్లో కొన్ని ఐడియాస్ ఉంటాయి, మీ మైండ్లో కొన్ని ఆలోచనలు ఉంటాయి. మీ హృదయంలో మీకు మాత్రమే అర్థమైన ఒక గిఫ్ట్ మీకు ఒకటి తెలుసు. మీకు అందరికీ ఎంతమందికి ఇట్లాగా అనిపిస్తూ ఉంటుంది, అరే నేను చేసిన ఈ జాబ్ కాకుండా నా మైండ్లో ఒక ఐడియా ఉంది, ఈ ఐడియా కనుక చేస్తే నాకు చాలా బాగుంటుంది అని మీలో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన, ఒక ఐడియా, లేకపోతే ఒక ఇన్బిల్ట్ గిఫ్ట్ మీ అందరిలో కూడా ఉంది. ఎందుకనంటే మీరు క్రీస్తు యొక్క మర్మమై ఉన్నారు కాబట్టి మీ అందరిలో కూడా ఎ డిపాజిట్ ఆఫ్ మిస్టరీ, దేవుడు మీలో ఉంచిన ఒక డిపాజిట్, ఒక శక్తి, ఒక టాలెంట్, ఒక విజ్డమ్, ఒక జ్ఞానము మీ అందరిలో దేవుడు డిపాజిట్ చేసి ఉంచాడు. ఆ యొక్క మిస్టరీ ఎప్పుడు మీ ద్వారా బయలుపరచబడుతుందంటే, దేవుని సన్నిధిలో మీ యొక్క ప్రార్థన బలిపీఠమును మీరు కట్టుకున్నప్పుడు మీ ద్వారా ఈ యొక్క డిపాజిట్ బయలుపరచబడడం మీరు చూస్తారు. ఆమెన్, హల్లెలూయా. చాలామందికి వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఒక మైండ్లో ఒక ఇది ఉండిపోతుంది. ఏంటంటే, నేను అప్పుడు అది స్టార్ట్ చేసి ఉండాల్సింది, ఒకవేళ స్టార్ట్ చేసి ఉంటే బాగుండేదేమో, పలానా బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే బాగుండేదేమో, లేకపోతే దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు, నాకు ఒక టాలెంట్ ఉంది, నాకు ఒక గిఫ్ట్ ఉంది, నేను ఆ గిఫ్ట్ పైన నేను వర్క్ చేసి ఉంటే బాగుండేదేమో, దేవుడు నన్ను చాలా ఉన్నతమైన స్థానంలో ఉంచేవాడేమో అన్న ఒక గిల్ట్ ఫీలింగ్ ఉండిపోతుంది. మీ హృదయంలో మీలో ఉంచిన ఆ గిఫ్ట్, ఆ డిపాజిట్ ఏదైతే ఉందో అది మీరు ఒక వెల్త్ క్రియేట్ చేసే విధముగా దేవుడు మీలో పెట్టిన ఒక గిఫ్ట్. అది కేవలం మీకు మాత్రమే ఉన్న గిఫ్ట్. అది దేవుడు మీలో ఉంచిన ఒక మర్మము. అది ఎప్పుడు బయలుపరచబడుతుందంటే, మీరు దాన్ని తీసుకొని, ప్రభువా నాకు ఒక ఆలోచన ఉంది, ఇది నీవు నా హృదయంలో పెట్టిన గిఫ్ట్ అని నేను నమ్ముతున్నాను అని నీవు ఎప్పుడైతే దాన్ని దేవుని సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళి దానిని గురించి ప్రార్థన చేయడానికి ప్రారంభిస్తావో, అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇందాక దేవుని సన్నిధి యొక్క బెనిఫిట్స్ చెప్పాను కదండి, దేవుడు దానికి కావాల్సిన డైరెక్షన్ ఇస్తాడు, క్లియర్ కట్ డైరెక్షన్ ఇస్తాడు. నీవు దాన్ని, ఈ గిఫ్ట్ని బయటికి తీసుకొని రాగలిగే డైరెక్షన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నెక్స్ట్ ఆ గిఫ్ట్ని, దేవుడు నీలో పెట్టిన ఆ మిస్టరీని అయితే బయటికి తీసుకొని రావడానికి నీకు చుట్టూతా చాలా ప్రతికూలమైన పరిస్థితులు, నీకు అసలు ఏమీ అర్థం కాని పరిస్థితులు, అరే ఇది నేను చేస్తే నాకు అంత నష్టమే జరుగుతుందేమో, లేకపోతే నాకున్న ఈ ఐడియాని నేను ముందుకు తీసుకొని వెళ్ళడానికి నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, లేకపోతే నాకు రైట్ కాంటాక్ట్స్ లేవు అని చెప్పి మీరు అనుకొని ఉండొచ్చు. కానీ దేవుడు ఎప్పుడైతే దాన్ని రివీల్ చేయడానికి ప్రారంభిస్తాడో, ఎప్పుడైతే దాన్ని మీలో నుంచి బయటకు తీసుకొని వస్తాడో, అప్పుడేం జరుగుతుందో తెలుసా? మీ పక్షముగా జనులు మీకు సహాయం చేయడం ప్రారంభిస్తాడు. దానికి కావాల్సిన కరెక్ట్ రైట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారిని మీ దగ్గరకు తీసుకొని వస్తాడు. ఎక్కడ జరుగుతుంది ఈ మీలో ఉన్న ఈ మిస్టరీ, ఎక్కడ రివీల్ చేయబడుతుంది, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే, మీ యొక్క ప్రార్థన బలిపీఠము దగ్గర ఇవన్నీ జరగడం ఆరంభించబడతాయి. మీరు మార్కెట్లోకి వెళ్ళారు, ఒక కొత్త ఐడియాతో మీరు మార్కెట్లోకి వెళ్ళారు, మీకు ఇవన్నీ చేస్తున్నారు, ఏమి తెలియదు, చాలా కొత్త, మీకు ఇంతకుముందు చేసిన వాళ్ళు మీ ఫ్యామిలీలో ఎవ్వరు లేరు, మీ ఫ్రెండ్స్లో ఎవ్వరు లేరు, మీకు ఒక గైడెన్స్ లేదు, డైరెక్షన్ లేదు. అయినప్పటికీ కూడా దానికి కావాల్సిన విజ్డమ్, దానికి కావాల్సిన ప్రొటెక్షన్ ఎవరిస్తారంటే దేవుని యొక్క సన్నిధిలో నుంచి వస్తుంది మీకు. ఆమెన్. దేవుని యొక్క సన్నిధిలో మీకు డైరెక్షన్ ఉంది, మీకు ప్రొవిజన్ ఉంది. ఇట్లాంటి ప్రతికూల పరిస్థితులన్నిటినీ ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మీరు రెస్ట్లో నుంచి దీన్ని ముందుకు తీసుకొని వెళ్తారు, కానీ మీరు స్ట్రెస్ఫుల్గా లేకపోతే స్ట్రెస్ అయిపోయి వీటన్నిటిని హ్యాండిల్ చేయరు. మీరు చాలా రెస్ట్లో నుంచి దేవుని యొక్క సన్నిధి మీ పక్షముగా మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభించబడుతుంది. కాబట్టి వేరే వారికి జరగని అద్భుతములు, వేరే వారికి జరగని కార్యములు మీ పక్షముగా దేవుడు చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఆమెన్, హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడ ఆరంభించబడతాయి అంటే, ఎక్కడ జరగడం ప్రారంభిస్తుంది అంటే, మీ యొక్క
ప్రార్థన బలిపీఠము ఎక్కడైతే బాగు చేయబడుతుందో అక్కడ మీ యొక్క మిస్టరీ ఈ ప్రపంచానికి రివీల్ అవ్వడం ప్రారంభిస్తుంది. ఆమెన్, హల్లెలూయా. ఎంతమంది ఆ యొక్క దేవుని యొక్క మిస్టరీగా ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది దేవుని యొక్క మిస్టరీగా ఉండాలనుకుంటున్నారు? పక్కన వాళ్ళని అడగండి, డూ యూ వాంట్ టు బీ అ మిస్టరీ దట్ నీడ్స్ టు బీ రివీల్డ్ బై క్రైస్ట్? కమ్ టు ద ఆల్టర్. చెప్పండి, కమ్ టు ద ఆల్టర్. రిపేర్ యువర్ ఆల్టర్. కమ్ టు ద ఆల్టర్. మిస్టరీ ఇన్ యూ ఈజ్ రివీల్డ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ ఆల్టర్. చెప్పండి, ద మిస్టరీ ఇన్ యూ ఈజ్ రివీల్డ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ ఆల్టర్. యు ఆర్ ఎ మిరకల్ అని చెప్పాను కదా. సో యు విల్ బీ ప్రాసెస్డ్ at the place of altar. The miracle in you will be processed at the place of altar. ఎక్కడైతే నీ ప్రార్థన బలిపీఠమును నువ్వు కట్టుకుంటావో, ఎక్కడైతే నీ ప్రార్థన బలిపీఠము బాగుపడడం ప్రారంభిస్తుందో అక్కడ నీలో ఉన్న అద్భుతము, నీ ద్వారా దేవుడు బయలుపరచాలనుకుంటున్న అద్భుతము ఈ ఈ ఈ ఈ లోకానికి మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభిస్తుంది. ఆమెన్. నీ చుట్టూతో ఉన్న ప్రతి ఒక్కరికి నీవే ఒక అద్భుతముగా మార్చబడతావు. నీ కుటుంబంలో నీ ద్వారా జరుగుతున్న కార్యములు, నీ ద్వారా జరుగుతున్న ఉన్నతమైన అద్భుతములు, నీ ద్వారా జరుగుతున్న ఈ ప్రాస్పెరిటీ, ఇవన్నీ ప్రజలు చూసినప్పుడు అరే ఇది దేవుడు తప్ప, దేవుని శక్తి లేకపోతే దేవుని జ్ఞానము తప్ప మనుషులు ఎవ్వరికీ ఇది జరగదు, ఇది కాదు, ఇది వారి వలన కాదు అని వారికి అర్థమగు రీతిలో దేవుడు తన యొక్క జ్ఞానమును, తన యొక్క కృపను, తన యొక్క దయను, తన యొక్క సామర్థ్యమును, దేవుని యొక్క సామర్థ్యత మీ సామర్థ్యముగా మార్చబడి మీ ద్వారా మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభించబడుతుంది. ఆమెన్, హల్లెలూయా. యు ఆర్ ఎ సొల్యూషన్ టు దిస్ జనరేషన్ అని చెప్పాను కదండి లాస్ట్ వీక్. సో అందరికీ చాలా హ్యాపీ అయిపోయింది, ఓ ఐఎమ్ ఎ సొల్యూషన్ టు దిస్ జనరేషన్. కానీ నీవు ఎప్పుడు ఈ జనరేషన్కి ఒక సొల్యూషన్గా మార్చబడతావు అంటే దట్ ఈజ్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఆల్టర్. నీ యొక్క ప్రార్థనా స్థలమును నువ్వు బాగు చేసుకున్నప్పుడు ఈ జనరేషన్కి నీవు సొల్యూషన్గా మార్చబడతావు. ఆమెన్, హల్లెలూయా. అడగండి పక్కన వాళ్ళని, డూ యూ వాంట్ టు బికమ్ ఎ సొల్యూషన్ టు దిస్ జనరేషన్? You will become a solution. చెప్పండి, you will become a solution to this generation at the place of altar. సో దేవుని యొక్క సన్నిధి మన ద్వారా మన పక్షముగా బయలుపరచబడడానికి మన యొక్క ఆల్టర్ ఏంటంటే దట్ ఈస్ ఏ హైవే. మన యొక్క ఆల్టర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ మేక్ ఏ హైవే టు మేనిఫెస్ట్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని యొక్క సన్నిధి మన పక్షముగా మన ద్వారా పని చేయడం చూచున్నట్లుగా లేకపోతే ప్రత్యక్షపరచబడినట్లుగా మన యొక్క ఆల్టర్ ఏం చేస్తుందంటే దీనికి ఒక హైవేని ప్రిపేర్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ హైవే ప్రిపేర్ చేయబడుతుందో ఏం జరుగుతుందో తెలుసా? దేవుని యొక్క సన్నిధి మన ద్వారా బయలుపరచబడడం ప్రారంభించబడుతుంది. మీకు అందరికీ ఒక విషయం తెలుసా? గాడ్ ఈజ్ అన్ ఆమ్నిప్రెజెంట్ గాడ్. అంటే దేవుడు ప్రతి చోట ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఇంకొక ఊరిలో ఉన్నాడు, పైన ఆకాశంలో ఉన్నాడు, కింద భూమి మీద ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు. మనం ఇంట్లో లేము, మనం ఇక్కడే ఉన్నాం. కానీ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా దేవునికి తెలుసు. మనం అమెరికాలో లేము, ఇక్కడే ఉన్నాము. కానీ అక్కడ కూడా దేవుడు ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు, ఇంకొక దేశంలో ఉన్నాడు. ప్రతి చోట దేవుడు ఉన్నాడు. అదే కాదు, దేవుడు హీ ఈజ్ ఇన్ ఎస్టర్డే, హీ ఈజ్ ఇన్ టుడే అండ్ హీ ఈజ్ ఆల్సో ఇన్ టుమారో. ఆయన నిన్నలో ఉన్నాడు, ఇవాళలో ఉన్నాడు, రేపట్లో కూడా ఉన్నాడు. సో ఒకవేళ దేవుడు నిన్నలో లేడనుకోండి, నిన్న అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకంటే నథింగ్ కెన్ ఎగ్జిస్ట్ బియాండ్ గాడ్. దేవుడు లేకుండా ఏది ఎగ్జిస్ట్ అవ్వదు. సో దేవుడు నిన్నలో ఉన్నాడు, ఇవాళలో ఉన్నాడు, రేపట్లో ఉన్నాడు. దేవుడు ప్రతి చోట ఉన్నాడు. అయితే దేవుని యొక్క సన్నిధిని మన ద్వారా ఆ ఉన్న దేవునిని ఎట్లాగా మేనిఫెస్ట్ చేస్తామంటే, రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి దేవుడిచ్చిన ప్రివిలేజ్ ఏంటంటే వీఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్. మనము దేవునికి ఆలయమై ఉన్నాము. అంటే రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఇప్పుడు ఎవరు? దేవునికి ఆలయమై ఉండడం వలన దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. సో మనలో నివసిస్తూ ఉన్న దేవుడు రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి, అందుకనే మనకున్న వాగ్దానం ఏంటంటే నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నటికీ
ఎడబాయను. సో దేవుడిచ్చిన వాగ్దానం, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి, మనం నిద్రపోతున్నా, తింటున్నా, మనం ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూనే ఉన్నాడు. మనలో ఉన్న దేవునిని మనము ఏ విధముగా మేనిఫెస్టేషన్లోనికి తీసుకొని వస్తామంటే మన యొక్క ప్రార్థన బలిపీఠము దగ్గర మాత్రమే దేవునిని మనం మేనిఫెస్ట్ చేయగలుగుతాం. దేవుడు మన పక్షముగా పనిచేస్తున్నాడు అన్నది మన జీవితంలో ఎక్కడ మేనిఫెస్ట్ చేయగలుగుతామంటే మన యొక్క ప్రార్థన బలిపీఠము ఎప్పుడైతే బాగు చేయబడుతుందో, మనము ఎంతవరకు ప్రార్థన చేయగలిగితే అంతవరకు దేవుడు మన పక్షముగా పనిచేస్తాడు. మనము ఎంతవరకు ప్రార్థనలో మనము దేవునికి అప్పగించుకొని దేవుని యొక్క చిత్తానికి మనల్ని అప్పగించుకుంటామో, ప్రభువా నా చిత్తము కాదు, యాజకుని యొక్క పని ఏంటి, యాజకుని యొక్క ప్లేస్ ఏంటి, యాజకుని యొక్క ప్లేస్ ఏంటంటే దేవుని యొక్క మన యొక్క ప్రార్థన బలిపీఠము, ఆల్టర్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ ప్రీస్ట్. ఈ యాజకుడు ఎక్కడ ఉండాలంటే ఆల్టర్ దగ్గర ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఆల్టర్ దగ్గర ఉంటావో అప్పుడు నీ యొక్క అధికారమును వినియోగించడానికి నీవు పొజిషన్ చేయబడతావు. చాలామంది ఏమనుకుంటారంటే మై అథారిటీ ఈజ్ ఇన్ థ్రోన్ అనుకుంటారు. ఈ యొక్క సింహాసనం పైన నేనుంటే నేను అధికారం చేయగలుగుతాను, నేను రూల్ చేయగలుగుతాను, నాకు ఆధిపత్యం ఉంటుంది, నేను డామినేట్ చేయగలుగుతాను అనుకుంటారు. కాదు. విశ్వాసికి దేవుడి ఇచ్చిన పొజిషన్ ఏంటంటే, విశ్వాసిగా నువ్వు ఎప్పుడు డామినేట్ చేయగలుగుతావంటే, ఎప్పుడు రూల్ చేయగలుగుతావంటే, నీ అథారిటీ ఎక్కడ రెస్టోర్ చేయబడిందంటే నీ యొక్క ఆల్టర్ దగ్గర. మనము మన యొక్క అథారిటీని ఎక్సైజ్ చేయగలిగింది థ్రోన్ దగ్గర కాదు, కాకపోతే మన యొక్క ఆల్టర్ దగ్గర మాత్రమే మన యొక్క అథారిటీని మనం ఎక్సైజ్ చేయగలుగుతాము. ఆమెన్, హల్లెలూయా. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దేవుడు మన పక్షముగా పనిచేయడము, దేవుడు మనకి డైరెక్షన్ ఇవ్వడము, దేవుడు మనకి రెస్ట్ను అనుగ్రహించడము, దేవుడు మన ద్వారా పనిచేయడము, మనకి ప్రొటెక్షన్ అనుగ్రహించడము, మనకి అన్యూజువల్ ప్రొవిజన్ని దేవుడు అనుగ్రహించడము, ఇవన్నీ దేవుడు మనతో ఉన్నాడు అన్న దానికి బెనిఫిట్స్. అయితే దేవుని యొక్క సన్నిధిని మన ద్వారా ఏ విధముగా మేనిఫెస్ట్ చేయగలుగుతామంటే మన యొక్క ప్రార్థన బలిపీఠము దగ్గర మాత్రమే ఆయన యొక్క సన్నిధిని మన జీవితంలో మేనిఫెస్ట్ చేయగలుగుతాము. ఆమెన్.